ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, వందనములు. మరి నేను చేస్తున్న ప్రతి వీడియోలో కూడా క్రీస్తు బోధనలను మీకెంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకురావాలనే ఈ ప్రయత్నంలో మీరందరూ నాకు సహకరిస్తారని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వలన మీరు ఇంకొంతమందికి ప్రభు మార్గంలో నడిపించిన వారు అవుతారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి యేసుక్రీస్తు సమరయలో పర్యటించేటప్పుడు సుఖారు అనే గ్రామానికి వచ్చారు. మరి ఆ ఊరిలో యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. మరి యాకోబి బావి అక్కడే ఉంది. యేసు ప్రయాణంలో అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నారు. అది మిట్ట మధ్యాహ్నం. ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, నువ్వు యూదుడివి, సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్లు ఎలా అడుగుతున్నావు? ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. దానికి యేసుక్రీస్తు ఏమన్నారంటే, నువ్వు దేవుని బహుమానాన్ని తాగడానికి నీళ్లు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తిని తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి చాలా లోతు, తోడుకోవడానికి నీ దగ్గర చేద కూడా లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్లు తాగాడు. తన సంతానానికి, తన పశువులకు తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకు తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా అంది. దానికి యేసు, ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది. అంటే అంతరంగంలో నివాసం ఉండే ఆత్మ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. యోహాను 7:37-39. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగేవారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికి ఇచ్చే నీళ్లు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి అన్నారు. అప్పుడు ఆమె ఆయనతో, అయ్యా, నీళ్లు చేదుకోవడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు అంది. యేసు ఆమెతో, నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడకు తీసుకురా అన్నారు. దానికి ఆ స్త్రీ, నాకు భర్త లేడు అంది. యేసు ఆమెతో, భర్త లేడని సరిగ్గానే చెప్పావు, ఎందుకంటే నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ఒక ప్రవక్తివి అని నాకు అర్థమవుతుంది. మా పూర్వీకులు ఈ కొండపైన ఆరాధించారు, కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలని మీరు అంటారు అంది. అందుకు యేసుక్రీస్తు ఇలా చెప్పారు, అమ్మా, తండ్రిని కొండ మీదో యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాంటి వారే కావాలని తండ్రి చూస్తున్నారు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనే పిలిచే మెస్సయ్య వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు అంది. అది విని యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని అని చెప్పారు. యోహాను 4:27-54 ప్రకారం మళ్ళీ ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ఎందుకు మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపోయారు. కానీ నీకేం కావాలని కానీ, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని కానీ ఎవరూ అడగలేదు. ఇక ఆ స్త్రీ తన నీళ్ల కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో, మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నింటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అంది. ఊరంతా బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అక్కడ సమరయ స్త్రీ ఒక సువార్తను ప్రకటించింది. మరి ఆమె మాటే కాకుండా క్రీస్తు చెప్పిన బోధనలను వారు కూడా విని క్రీస్తును ఎంతోమంది ఆ రోజు అంగీకరించడం జరిగింది.